మాయరోగం వచ్చినలాగా ఏడిచా. ఆ తర్వాత దేవుని గురించిన భారం హృదయంలోకి వచ్చాక అది చూసే వాళ్ళని చూసి ఏడిచా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు బిడ్డగా నేనుండాలనుకున్నా, ఇక నేను కాని చోటకు వెళ్ళి లేని పనులన్నీ నేను లోకంలో ఉన్న పనులన్నీ నేను చేయకుండా దేవుని మహిమ కొరకు జీవించుదుముగాక. అంతే. సిలువ వేయబడ్డాం. గలతీ పత్రిక 2:20. క్రీస్తుతో ఏమైపోయాం మనం? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానంటే యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే పాపాలన్నిటికీ ఏం చేశాం మనం? పులిస్టా పెద్ద ఇంటూ గుర్తు పెట్టాం. పెనుబల్లి ఆ ఏరియాలో అక్కడ మేము వాళ్ళ సినిమా హాల్ అయింది. అందులో సినిమా ఆడతండి వీళ్ళందరూ పోయారు. నాకు వద్దులే సినిమా, వద్దు గాడిది గుడ్డు అని మాట్లాడకుండా పడుకున్నాను. తేపకొకడు వచ్చి అంటాడు, రో నీకు రుణం లేదులే, నీ కర్మ కట్టేసినట్టు, పాపం గొడ్లు సావిడిలో కట్టేసినట్టు ఆగమైపోయింది. మనేది ఉంటుందా? అట్టప్పుడు వాళ్ళ మాటలిని చెయ్యి మళ్ళీ వద్దు అనుకోండి, మళ్ళీ ఎట్టా అదిగారు అని మళ్ళీ వాళ్ళు మళ్ళీ కిన్నావటం. ఈ బాధలు పడ్డా నేను. ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి మనసు రాలేదు. దేవుని ఆత్మ నింపుదల వచ్చాక ప్రభు ఎవరో, నేను ఎట్లా ఉండాలో, నేను దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత నన్ను నేను అదుపు చేసుకున్నా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. దేవుని ఆత్మ స్వాధీనం నన్ను చేసుకోకుండా నేను పళ్ళు బిగబట్టి కళ్ళు మూసుకొని భక్తి చేయాలనుకున్న ప్రతిసారి ఓడిపోయా. ప్రభుతో కలిసిన ప్రతిసారి నేను ధైర్యంగా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బాప్తీసం తీసుకుంటే సంబరం కాదు. దేవా నీ ఆత్మతో నన్ను నింపి ఈ పనికి మాలిన కళ్ళు, ఈ పనికి మాలిన మాటలు, ఈ పనికి మాలిన లోక ఇచ్చులన్నీ సిలివేయినాయినా అని బ్రతులాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి చచ్చిపోయాడు కానీ మళ్ళీ పాపములో ఉండడానికి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంట? అమ్మో దేవుడు ఎట్లుంటాడారా అంటం కోసం. షాపులోకి వెళ్ళి రక్షించబడిన కొత్తలో షాపులోకి వెళ్ళి ఇది ఇంత ఉండదే, ఆ పిల్లని అన్నాను, ఇది ఇంత ఉండదే అమ్మాయి, ఇది ఇంత రేటు ఉండదే అని చెప్పి అంటుంటే, వీడేదో కొత్త మొత్తం మీద నన్ను ఆట బట్టిస్తున్నాడు అనుకొని, నువ్వు ప్రార్థనకి వెళ్తావా అని అడిగింది నన్ను. తెల్ల చొక్కా వేసుకొని ఉన్నానండి. వెళ్తానన్న. ప్రార్థనకి వెళ్ళాడు మాటలాగలేవే అంది. ఇక మళ్ళీ ఆ మొహం చూడటం నాకు ఇష్టం లేకుండా షాపులో నుంచి బయటకు వచ్చేసా. చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, వస్తుంది మానవ తొందరపాటు వస్తుంది. దేహంలో ఉన్న బలహీనతలు కనపడవని నేను చెప్పను, కానీ వాటిని సరిచేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఏం చేయాలి? ఆయన గుణాతిశయములు మనలో కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చీకట్లో నుంచి, పాపము నుంచి, సాతాను చేతిలోంచి మనం విడిపించబడ్డాం. లోకంతో ఇక మనకే లోకంలోనే ఉన్నాం. మీరు అనొచ్చు ఎట్టండి అయ్యగారు అంటే, తామరాకు నీళ్ళలోనే ఉంటుంది కానీ ఆ తామరాకు ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడైనా కనిపెట్టారా? నీళ్ళు దాని మీదకి ఎక్కటం, అది బారబోయటం, మళ్ళీ నేనే బాగానే ఉన్నాను చెప్పటం. అది చూసారా ఎప్పుడన్నా? నీరు ప్రవాహం వెళ్తూ ఉంటే ఒక తామరాకు మీద నీళ్ళు ఎక్కి అలా పోయినప్పుడు మళ్ళీ అది ఎట్లా చూపిస్తుంది? చాలా శ్రేష్టంగా ఉంటుంది. కొమ్మర పురుగును చూసారా? కొండల దగ్గరే ఉంటుంది. ఏం చేస్తుంది? బురదలో నుంచి వచ్చి ఏమంటకుండా చూస్తుంది అది. అరే ఎంత గొప్ప విషయం! సృష్టిలోనే ఇన్ని రహస్యాలు ఉంటే మన దేవునిలో గొప్ప గొప్ప విలువైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన రక్తం కార్చి నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన గుణాతిశయాలు నీవు కనపరచాలని రోజులు యాజక సమూహం దేవుని సొత్తుగా మనల్ని చేశాడు. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే, ఇంకా నా పెత్తనం ఉంది, ఇంకా నా సొత్తు. నా దేహం బయటపడ్డ ప్రతిసారి నేను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దేవుని కొరకు లోబడాలి, నువ్వు దేవుని కొరకు లోబడాలని మనస్సాక్షి చెప్పినప్పుడు నేను దేవుని మహిమ కొరకు నిలబడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ బోధ విన్నవారు 2 రకాలుగా ఉండాలి. ఒకటి, రక్షణ లేనివారు రక్షణ పొందాలి పొడవబడి. 2, రక్షించబడిన వారు క్రీస్తు సిలువ వేయబడిన వ్యక్తులుగా, సాక్షులుగా ఈ లోకంలో మీరు నిలవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది బోధలో ఉన్న శక్తి కదా. సహవాసం అంటే ఏంటి చెప్పండి? సహవాసంలో ఐక్యత ఉండాలి, సహవాసంలో కల్మషం లేనితనం ఉండాలి, సహవాసంలో ఏముండాలి? ప్రాణం పెట్టినంతగా ఉండాలి. ఏంటి రాజమ్మ ఎలాంటి మొహం ఏంటి అట్టుంది అన్నారు అనుకుందా. సపోజ్ ఏ సామ్రాజ్యం మొహం ఏంటి ఇలా మాడిపోయింది, అన్నం తిన లేదా అంటే, అక్క అన్నం తినటానికి చెప్ప అంటే వండలేదా అక్క, బియ్యం లేవా చెప్పదు ఆమె మొహమాట కొద్దిగా. గబగబా ఇంటికి తీసుకుపోయి ఒక సోళ్ళ బియ్యం కొలిసి ఇచ్చావనుకో సపోజ్, ఎట్లుంటుంది వ్యవహారం? మాయమాటలు చెప్పేవాళ్ళకి ఇస్తాం మనం. ఆత్మ సంఘంలో ఆది సంఘం ఎట్లా ఉంది? చిరాస్తులు అమ్మి అక్కర కొలది పంచిపెట్టారంట. దేవునికి స్తోత్రం. అమ్మ ఏం చేశారంట చూడండి. మనకంటే దేవుని ఎరగని వారే మేలు అన్నట్లుగా వారు ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉంటే నిజంగా దేవుడు వీళ్ళలో ఎంత ప్రేమ పెట్టారో అనుకుంటా నేను. చాలామంది ఉన్నారు కపటం లేకుండా ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకాలను బట్టి, వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి వాళ్ళకు మంచి క్రమశిక్షణ, అబద్ధం ఆడకుండా వేరే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని అట్లా పెంచారు. వాళ్ళు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మన తల్లిదండ్రులు మనలాగా పెంచలేదు. అయినా క్రీస్తును బట్టి ఈరోజు మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే అపోస్తల కాలాల్లో ఏం జరిగింది? 46 వచనం, వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిరి అని మనం 44 చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తన కలిగిందంత సమిష్టిగా పంచుకొనిరి. ఎంత మంచి సహవాసం అమ్మ! ఏనండి, ఎంత మంచి సహవాసం. లేని వారికి సహాయం చేయడం, లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, లేని వారి కొరకు ఏదైనా నువ్వు చేస్తూ ఉంటే సహవాసం పెరిగిద్దా తరిగిద్దా? ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. కల్మషం లేకుండా ఒకరి పక్కనే ఒకరు ఎప్పుడైనా మీరు కూర్చుంటే చేతులు ఎత్తండి. కల్మషం లేని సహవాసం నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు కల్మషం కనుక ఉంటే క్రీస్తు మన హృదయాలను చూస్తున్నాడు. అందుకే ఇక్కడ సహవాసము కలిగి ఉండాలి. రెండవది, ఈ సహవాసంలో ఐక్యత ఉంటుంది. ఈ సహవాసంలో ఏముంటుంది? ప్రేమ ఉంటాయి. ఈ సహవాసంలో ఎన్నో షేర్ చేసుకుంటూ ఉంటాం. మన బాధలు, మనకున్న కష్టాలు షేర్ చేసుకుంటాం, మనకున్న సొమ్ము షేర్ చేసుకుంటాం, అది ఏదైనా వనరు మనం షేర్ చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆది సంఘంలో ఎప్పుడు కూడా సహవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదిగో నేను మరియ వసతి ప్రార్థనకి వెళ్తే ఆమెతో మాట్లాడాలి, మార్త వసతి మాట్లాడాలి, ఫలానా అంటూ మీ కల్మషం లేకుండా అందరూ సహవాసంగా కూడి సంతోషించే దేవుని సంఘం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. గొడవలు ఉన్న డోక్రా సంఘం అయితే కాదు, గొడవలు లేని పరలోక సంఘం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సహవాసములో కల్మషము లేకుండా నీవు జీవించుదువు గాక. మూడో విషయం చెప్తున్నాను, రొట్టె విరుచుట యందు అన్నారు. ఆది సంఘం రొట్టె విరిచే విషయంలో ఏమన్నారు? వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని 46 వచనం, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ దయ పొందారంట. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రోజు రక్షణ పొందుళ్ళు వస్తున్నారా పోతున్నారా? మనకు ఆదివారమే వస్తారు, మిగతా టైంలో పోతారు అన్నట్టుంది. అమ్మ నేను చెప్తున్నా, మన ఆదివారం సంఘం కాకూడదు. ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో కూడుకునే సంఘంగా మనం ఉందుము గాక. కూడుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రతిరోజు రొట్టె విరిచారంట. ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించారంట. కనుక వీరు ఎట్లాగా ఉన్నారంట? నిష్కపటమైన హృదయముతో ప్రజలందరూ దేవుని స్తుతించుచు, రొట్టె తీసుకున్న వాళ్ళు ఏం చేశారంట? దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొంది ఆనందము నిష్కపటమైన హృదయం. ఎంత మంచి మాటలు ఇవి. ఈ రొట్టె తీసుకొని కల్మషంతో ఈ సంవత్సరం ఏమైనా ఒకవేళ ఉన్నావో దేవుడి చేతిలో పడిపోతావు. అమ్మా
దేవుడి చేతిలో పడకుండా ఉండాలంటే ఇదిగో వాక్యం చెప్తున్నట్లు ఇట్లాగుండాలి. రొట్టె తీసుకున్న నీకు కల్మషం ఉండకూడదు. చిన్న బిడ్డ హృదయం నీకు ఉండాలి. ఎవరైనా తిట్టారనుకో, చెప్పాక రాత్రి ఏమనేవాడిని నేను, ఏమనేవాడిని, దేవుడా దీనికి నాకు నువ్వే న్యాయం చేయి, దీనికి నాకు నువ్వే న్యాయం చేయి అన్నోళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా, దీనికి నాకు న్యాయం కాదయ్యా, నీ మహాకనికరం ఓర్చుకోవడానికి నాకు శక్తి ఇవ్వు, నేను ఎవరి కీడికి కారణం కాకూడదు, వాళ్ళు ఎంత దుర్మార్గులైన వాళ్ళు రక్షించు అని ప్రార్థన చేస్తున్నా. ఎందుకని నాకు సేవ ప్రారంభంలో అదో నేను ఉండాలన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అదే నేనో కాదు, దేవా నువ్వు ఉన్నంత వరకు నీతో నేను ఉండాలి, ఇలాంటి వారిని చిన్న బిడ్డలాగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే నన్ను నా ఇంటి మొత్తాన్ని తిరగేసిన నుండి కూడా బాగున్నావా అని పలకరించగలిగే దమ్ముంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రక్షణ పొందిన వాడి యొక్క పద్ధతే. మనము శత్రువులుగా ఉండక క్రీస్తు శిష్యులుగా వారిని తయారు చేయాలంటే ఆయన మార్గములో మనం నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే రొట్టె తీసుకున్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీరు క్రీస్తుకు సాక్షులు, క్రీస్తుకు లెక్క అప్పగించవలసిన వారు కనుక మీరు అనేకల విషయంలో ఇలాగే ఉండడానికి ప్రయత్నం చేసి బలలో చేయబెట్టాలి. మూడో విషయం గుర్తు చేశాం కదా. నాలుగో విషయం ప్రార్థన చేయటి అందును అని రాయబడింది. అమ్మ ఏంటి? ప్రార్థన చేయటి అందును. ప్రతి శనివారం ప్రార్థనకి నేను వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చేయొద్దండి, నేను ఈ మాటతో ముగించేస్తా. రాత్రి వచ్చాను అన్నోళ్ళు కూడా చెప్పచ్చు, ఎత్తండి పర్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది ధైర్యం వచ్చింది, దేవునికి స్తోత్రం. నీకు ఒక మాట చెప్తున్నా, ఈ బలలో పాలు పొందుతున్నావు కదా, ఈ రోజు నుంచి నేను శనివారం వస్తాను, మామో నేను తీర్మానం చేయను. చెయ్యవా? చేయాలి. తీర్మానం చేసి బలలో చెయ్యి పెడితేనే మంచిది. నాకేముండాలి? బోధలో నిలిచి ఉండాలి, ఇంకా సహవాసంలో నిలిచి ఉండాలి, రొట్టె విరుచుట్లో నేను ఉండాలి, ప్రార్థన చేసే గుంపులో నేను ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చెప్తున్నా, ప్రార్థన చేసే గుంపులో నువ్వు ఉంటే ఏం జరిగిందో తెలుసా? నువ్వు శనివారం పశ్చాత్తాపడతావు, ఆదివారం బలలో చేయబెట్టేటప్పుడు నువ్వేమి ఎక్కి ఆడవలసిన పని లేదు అప్పుడిక. ఎందుకని? రాత్రి వేళ నీవు దేవునికి నీ సమాధాన పడే హృదయం కలిగి ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ కొన్ని గుర్తురావు, ఇప్పుడు పశ్చాత్తాపడదాం అనుకుంటావు, కన్నీళ్ళు అయితే వస్తాయి, ఒకటి ఆర గుర్తొచ్చి, కొన్ని లోపలు ఉంటాయి. మోషే అనుకున్నాడంట, నేను దేవుని మహిమ కొరకు నిలబడ్డ ప్రవక్తనే అనుకున్నాడంట. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంట, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 90వ కీర్తన 5వ వచనం. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. చాలు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం కనపడిందంట? రహస్యంగా ఆయన చేసిన అవిధేయతలు కనపడ్డాయి అంట. కొన్నిసార్లు మనకు కొన్ని కనపడో, అది ఇక్కడే కాదు, నేను ఎప్పుడే పెట్టింది. ఏమైంది చిన్న? నాకేం తెలుసు అమ్మా. వెతుకుతాం ఊరు ఇక్కడే ఉంది, మరి నీకెందుకు కనపడలా? అప్పుడు నువ్వు లైట్ వేయలేదుగా. అమ్మ వింటున్నారా? లైట్ వేసరికి ఏమైంది? అక్కడే ఉన్నది కనపడలా. నేను చెప్తున్నా, అవిధేయత అనే చీకట్లో ఉంటప్పుడు ఏం కనపడవు. నేను బాగానే ఉన్నా, ఐఎమ్ రెడీ అంటావు. కానీ యేసయ్య వెలుగంట ఎప్పుడైతే మన హృదయం మీద పడ్డదో, అమ్మో ఇలాంటి ఒక బలహీనమైన కార్యం నాలో ఉందా, యేసయ్యా నన్ను క్షమించు అని అడగగలిగిన శక్తి ఆయన సన్నిధి ముఖ కాంతిలో మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే శనివారం ప్రార్థన తప్పకుండా ఉండాలి. ఎప్పుడు ఉపవాస ప్రార్థన అంటే అప్పుడు నువ్వు రాగలిగితే సాతాను శక్తుల్ని జయించడానికి నీకు అధికారం ఉంటుంది. ఈ మధ్య నేను పగలు శనివారం నాడు ఉపవాస ప్రార్థన ప్రారంభం చేస్తున్నాను, 2 వరకు ఓపిక. అలాంటి సమయంలో నేను చాలా శోధనలు ఎదుర్కొంటున్నాను. మీ ఇళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు, మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు చాలా సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. ప్రార్థన ఎవరికి ఉండదో వారికి శోధన ఉంటుంది.
మీరు శోధనలో ప్రవేశించుకుని నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్పారు. ఇది నా మాట కాదు. కనుక ప్రార్థన 15వ తారీఖు ప్రార్థన, 1, 2, 3 తారీఖులు ప్రార్థన, శనివారం ప్రార్థన అని ఎందుకు పెడుతున్నా? మనము దేవుని శక్తివంతులుగా మార్చబడాలి. మనము పోరాడేది మనుషులతో, ఎఫెసీ పత్రిక 6:10 ప్రకారంగా మనుషులతో కాదు, శరీర సంబంధులైన వారితో కాదు, అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడుతున్నాం. ఎక్కడున్నాం మనం? ప్రకటన 2:10 ప్రకారంగా మనం 13వ వచనం ప్రకారంగా సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నాం. నువ్వు పాము దగ్గర ఉండి అది నన్ను ఏం చేయట్లేదు అన్నయ్య గారు అని చెప్పినావు అనుకో, 3వ రోజైనా కాటేయక, నెల రోజులకైనా కాటేయక. అందుకే దాని స్వభావం ఏంటి? చనిపోవటం ఇష్టం లేనటువంటి ఒక అహింసా సిద్ధాంతాన్ని పాటించే ఒక తండ్రి ఆ నదిలో ఏం చేశాడంట, ఒక తేలు కొట్టుకుపోతుందంట ఆ వరదలో. అయ్యో ఈ తేలు నశించిపోవటం నాకు ఇష్టం లేదని అక్కడ అటు ఇటు తిరిగి చూస్తే ఒక తాటాకు లాంటిది ఏదో కనపడితే దాన్ని అట్లా పెట్టారంట. అది ఎక్కి వచ్చిందంట. బుజ్జి తేలా భలేగొన్నామన్న ఠాక్ మన కుట్టిందంట. అదేంటి, నేను దీన్ని ఇంత రక్షిస్తే ఇదేం చేసింది నన్ను? దాని స్వభావం ఏంటి? కాటేసే స్వభావం. ఈరోజు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. పాపానికి కూడా చంపే స్వభావం ఉంది, సాతానికి చంపే స్వభావం ఉంది. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం ఉండి నన్ను ఏమీ చేయట్లేదులే అంటే కొన్ని రోజులు హోల్డ్ పెడతాడు. అంత మాత్రాన నువ్వు జయం పొందినట్లు కాదు. సాతాను చేతిలో ఉన్నావు కాబట్టి ప్రభు కాపుదల నీకు ఎంతైనా అవసరం. సాతానికి సంబంధించిన మనుషులు ఉంటారు, సాతానికి సంబంధించిన శక్తులు ఉంటాయి, సాతానికి సంబంధించిన ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ నీవు దేవునితో కూడా కలిసి ఉంటే అవి నీ మీదకి రాకుండా కాపాడగలిగిన దేవుడే నీకు సహాయం చేయునుగాక. కనుక ప్రార్థనా బలం లేకుండా ఈ సంవత్సరం నువ్వు కొనసాగుతానంటే కుదరదు. 2 గంటల 40 నిమిషాలు దేవుని భాగం, డబ్బులు కాదు, సమయం. 24 గంటల్లో దేవుని భాగం ఏంటి? 2 గంటల 40 నిమిషాలు. ఎంత ఇస్తున్నా? 40 నిమిషాలకు కూడా దిక్కు లేదు, 4 నిమిషాలకు కూడా దిక్కు లేదు ఒక్కొక్కసారి. అవునా? నిన్ను ఎక్కడ పెట్టాలి? 1 కిలోమీటర్లు తీసుకెళ్ళి వదిలిపెట్టాలి. అప్పుడు కానీ ఏడబడతావో పీడ వదిలిపోద్దని నా ఉద్దేశం, కనబడకుండా. ఆయన గనక దేవుడు మనుషుడై ఉండి నీ ఎదురు నిలబడితే మనం తట్టుకోగలమా? మన అవిధేయతలు అన్నీ ఉంటాయి. నేను చెప్తున్నా, ఉదయాన్నే లేచి నీ తండ్రికి నీ కుటుంబాన్ని అప్పగించు, నీ బిడ్డలను అప్పగించి, నీ కలిగిన సమస్తాన్ని అప్పగించి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎంత? కనీసం 1 గంట విశ్వాసికి ప్రార్థన లేకుండా నువ్వు బలలో పాలు పొందుతున్నావు అంటే నిన్నేమనాలి? జాగ్రత్త, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడి దగ్గర ప్రవర్తించాలి. నాలాంటి మనుషుడు అన్నట్లుగా దేవుడి దగ్గర మనం నాటకాలు ఆడితే అనవసరంగా నష్టపోతాం. జాగ్రత్త, జాగ్రత్త. 2.5 గంటలు, 2 గంటల 40 నిమిషాల్లో నువ్వెంత సమయం ఇవ్వగలుగుతున్నావు? కనీసం 1 గంట ఇవ్వగలుగుతున్నావా? వాక్యానికి రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు. సంవత్సరం మొదల నుంచి ఈ పాటే పాడుతున్నాం మనం. మరి 31 రోజు ఏం చేసి వామ్మో చేయలేకపోయాను. 1వ తారీఖు మరి నిన్న నుంచైనా చేస్తున్నావా? పోనీ 2వ తారీఖు ఈ రోజు నుంచైనా చేస్తున్నావా? చెయ్యమ్మా, చెయ్యి. అది నీ రక్షణ, నీ దీవెన. వచ్చినప్పుడు ఒక్కదానిగానే, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక్కదానిగానే, ఒక్కడగానే. కాబట్టి ఇది మన ప్రభువుకి మనకు సంబంధించిన భక్తి. ఇది ఎవరికి సంబంధించింది కాదు. భక్తి అనేది వ్యక్తిగతమైనది, పరిశుద్ధత అనేది వ్యక్తిగతమైనది, దీవెన అనేది నీ వ్యక్తిగతమైనది. నిన్ను దేవుడు దీవించాలా లేదా అనేది నీదే బాధ్యత. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడంట, అమ్మా మరి నువ్వు చనిపోబోతున్నావు కదా, నాకంటే ముందు నువ్వు వెళ్ళిపోబోతున్నావు తల్లి, మరి నీ గురించి నాకు ఆందోళనగా ఉంది. రేపు పొద్దున మనం పరలోకంలో మళ్ళీ తండ్రి దగ్గర మనం కలుసుకోవాలి. ఆ పరిశుద్ధ సన్నిధిలో మనం ఉండాలి అంటే మరి మనం పరిశుద్ధులు అవ్వాలి కమ్మా, ఏమైనా పాపాలుంటే ఒప్పుకోమ్మా అన్నాడంట. ఆ భార్య అందంట, అయ్యా అరిచేయంత మేఘం, అరిచేయంత మేఘం అంత అడ్డు కూడా నాకు లేదో. నేను కడగబడి ప్రభువుకి శుద్ధ హృదయం కలిగి ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి నా దగ్గరికి రా నాయనా అందంట. ఇది పరిశుద్ధత యొక్క శక్తి. ముగిస్తున్నా.
చాలా జాగ్రత్తగా వినండి. మీరెంత మీ ప్రవర్తన కాపాడుకుంటారు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత సిలువేయబడతారో, అన్ని ఆశీర్వాదాలు కుప్పల తెప్పలుగా నీ ఇంటి మీద, నీ మీద, నీకు కలిగిన వాటి మీద కుమ్మరించబడును గాక. ఆమెను గట్టిగా లేకపోయారు అనండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆశీర్వాదాలన్నీ మన మీద కుమ్మరించబడును గాక. ఎందుకంటే ఆయనకు భయపడే వారికి ఆయన ఏం తక్కువ చేయరండి. ఇది ఆయన మనకిచ్చిన ఉద్యోగం. ఏం చెప్పండి, మనకు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? ఆయన అంటే వణకాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మహిమ కొరకు మనం జీవించదలిస్తే పాతాళంలో ఉన్నోడిని కూడా పైకి తీసుకొచ్చి, ఇదిగో నా కుమారుడు చూడు, నేనున్నాను కాబట్టి ఇంత ఎత్తున హెచ్చించానని చెప్తాడు ఆయన. అది దేవుని శక్తి. సర్వ మహిమ ఘనత ప్రభావం దేవునికే చెందునుగాక. ఆయన వలన బాగుగా మనం దీవించబడుదుముగాక. 2024 సంవత్సరాల నాడు ఆ శిష్యులకి ఇచ్చిన బాధ్యతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? సిలువ వేయబడిన వారిగా, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తూ ఈ లోక మర్యాదలు, లోక సంబంధమైన పద్ధతులు విడిచిపెట్టి విశ్వాసమునొక కర్తయు కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ నిష్ఠపరులమై, నీతిపరులమై, సంఘములో ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉండి అనేకులకు రక్షణ సువార్త చెప్పి సాక్షులుగా ఉండి ఆయన మహిమ కొరకు జీవించుదుముగా.